హలో అండి. వెల్కమ్ టు వేమ్ పార్టీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసరికి ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్. సో విన్నారు కదా, ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్. సో నేను ఇదే ఫస్ట్ టైం అనమాట తయారు చేయడము. ఎలా చేయాలో మీరు కూడా చూడండి. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను 1 లీటర్ తీసుకున్నాక ఒక 500 ml పక్కకు తీసుకున్నాను బౌల్లో. దాంట్లో మనకి కస్టర్డ్ పౌడర్ అని దొరుకుతుంది అమెజాన్లో కానీ బయట కానీ దొరికితే మరి తీసుకొని దాంట్లో 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక బాయిల్ అవుతున్న మిల్క్ ఉంటాయి కదా, దాంట్లోకి ఒక 3 teaspoons ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని అది మిక్స్ చేసుకున్నది కూడా వేసుకుని తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఆ క్రీమ్ టెక్స్చర్ వచ్చేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని. మీరు దేంట్లో అయితే మనం సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక 3 to 4 hours పెట్టుకోవాలి. నేనైతే ఓవర్నైట్ వదిలేసాను. ఓవర్నైట్ వదిలేసి మార్నింగ్ తీసాక అలాగా క్రీమ్లా తయారవుతుంది. సో దాంట్లోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని తినేయచ్చు. నేనైతే గ్రేప్స్, సీతాఫలం, పోమోగ్రానేట్స్, జాంకాయ, యాపిల్, బనానా ఇంకా మీ దగ్గర ఉన్నా కూడా యాడ్ చేసుకొని తినొచ్చండి. నేనైతే ఇవే యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఫుల్గా ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక మనం జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని పైన మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ వెనిలా కానీ స్ట్రాబెర్రీ కానీ, నేనైతే స్ట్రాబెర్రీ వేసుకున్నాను. స్ట్రాబెర్రీ వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే, మన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయిపోతుంది. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.